నెల్లూరు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్లుగా తాము వ్యవసాయం చేసుకుంటున్న భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని, అడిగితే తమపై దాడి చేస్తున్నారని లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కల్పనారెడ్డి, శ్రీదేవిరెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం లోకిరెడ్డి కుటుంబీకులు తమ 12 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కోట వెంకటేశ్వరరెడ్డి, కోట ప్రసాదు, కోట తిరుపతమ్మ, గుణపాటి తిరుపాలయ్య ఈ నలుగురు మాపై దాడి చేశారని, దౌర్జన్యం చేస్తున్నారని గాయపడిన మునగాల బుజ్జమ్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నా పేరు లోకిరెడ్డి కల్పన. మాది వచ్చేసి కొత్తపాలెం గ్రామం. మేము గుడ్లదాన గ్రామంలో మాకు 12 ఎకరాల 62 సెంట్లు పట్టా భూమి ఉంది. మేము దాన్ని చేసుకుంటూ గత 30 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము. కానీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా కూడా ఇప్పుడు వేరే వాళ్ళు మాదని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మమ్మల్ని పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా కూడా మేము చేసుకుంటూనే ఉన్నాము. ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నాము. ఎస్పీ గారి దగ్గర కూడా మేము కంప్లైంట్ చేసాము. కానీ ఎస్పీ గారు కూడా స్పందిస్తున్నారు మంచిగానే. కానీ కింద వాళ్ళు అధికారులు అనేది సరిగా స్పందించక మాకు న్యాయం జరగట్లేదు. పైగా మేము ఆడవాళ్ళమై ఉండి వెళ్ళి పొలం చేసుకుంటుంటే మాకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మా అమ్మగారు అయినటువంటి మునగాల బుజ్జమ్మ గారిని కొట్టడం జరిగింది చేలో. ఆడవాళ్ళకి రక్షణ లేనప్పుడు మేము ఏ విధంగా పోయి చేసుకోవాలి? మాకు జీవనాధారం అదేను. మేము ఆ పొలం చేసుకుందే మాకు జీవనాధారం లేదు. అలాంటప్పుడు మాకే రక్షణ లేదు. మా పొలంలోకి మేము చేసుకునేదానికి మాకు రక్షణ లేదు. దయచేసి మా మీద అన్ని కరెక్ట్గా కనుక్కొని ఏంటి ఎవరి కాగితాలు ఏం జరుగుతుంది అని మొత్తం కనుక్కొని ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను మా అమ్మగారు మునగాల బుజ్జమ్మ గారు మా అమ్మగారిని కొట్టారు చేలోకి వెళ్తే. మేము ఏ విధంగా చేలోకి వెళ్ళి మేము చేసుకోవాలి? మేము ఏ విధంగా చేయాలి? ఏ విధంగా ధైర్యంగా వెళ్ళాలి? చేను మాదైనా కూడా మాకు అన్ని హక్కులు ఉండి కూడా మేము వెళ్ళి చేసుకోలేకున్నాము. జీవనాధారం మాకు అదే. అది లేకపోతే మాకు ఇంకా జీవనాధారం అంటూ లేదు. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళము. మేము విధంగా ఆడవాళ్ళం వెళ్ళి చేసుకుంటున్నా కూడా మాకు ఎటువంటి రక్షణ లేదు. మాకు రక్షణ కల్పించాలని, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎస్పీ గారు కింద అధికారులకి చెప్తున్నాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని చెప్తున్నారు. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ విధంగా జరిగినా కూడా కనీసం కేసు తీసుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎస్పీ గారు చెప్తున్నారు వెళ్ళమని, మేము వెళ్తున్నాము. కానీ కేసు కూడా వాళ్ళు ఇదేముంది నార్మల్ దెబ్బలే, ఆడేముంది అని అంటున్నారు. ఇంత నార్మల్ దెబ్బలే, ఇంత కొడితే నార్మల్ దెబ్బలు అనుకుంటే అసలు ఆడవాళ్ళకి రక్షణ లేకుండా మగవాళ్ళు వచ్చి పైకి వచ్చి కొడతా ఉంటే ఎన్ని రోజులని మేము పోయి చేసుకోగలము? ఎన్ని రోజులు ఈ విధంగా మేము పోరాడాలి? కొట్టి చచ్చిపోయిందని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత పోరాడుతున్న దానికోసము మేము ఎక్కడెక్కడో అర్జీలు ఇచ్చాము. ఎన్ని విధాలుగా ఎవరిని కలుస్తున్నా కూడా వాళ్ళు లోకల్ అధికారులకి చెప్పడం వల్ల మాకు న్యాయం జరగట్లేదు. పైనుండే అధికారులైనా స్పందించి మాకు న్యాయం చేయాలని, వాళ్ళకి తగిన శిక్ష వేయాలని కోరుకుంటున్నాం. నా పేరు లోకిరెడ్డి శ్రీదేవి. మాకు గుట్లదాన గ్రామంలో 12 ఎకరాల 62 సెంట్ల పొలం ఉంది. మేము పొలంలోకి వెళ్తే వాళ్ళందరూ వచ్చి అందరూ గుంపుగా వచ్చేసి పైన పడేసి కొట్టేశారు. నేనేం తప్పించుకున్నాను. బుజ్జమ్మ చచ్చిపోయిందని కొట్టి వెళ్ళిపోయారు. కర్రలు కత్తులు అన్ని తెచ్చి కొట్టేశారు. ఆమె చనిపోయింది వెళ్ళిపోయారు. నేను తప్పించుకొని పరిగెత్తాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమెని 108కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. 23 సంవత్సరాల పిల్లల్ని చంపేసి అక్కడెక్కడో ఎత్తపోయి అడవిలో వేసేసారు. చెల్లు ద్వారాగా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అబ్బాయిని. పట్టుకుంటే అప్పుడు 9 సంవత్సరాలు అయింది. ఈ సీఆ కాడికి వస్తే, ఇప్పుడు మేము వచ్చిన ఆడికి వస్తే లారీ వేసుకొని వస్తే జనాలమే వచ్చి మమ్మల్ని పలకుండానే ఏలేకర్లు తీసుకొచ్చి ఫోటోలు తీసి వెళ్ళిపోమ్మని పంపించేశారు. మాకేం న్యాయం చేయాలి. అప్పుడు కూడా జింకలు చూదాకరా, జింకలు చీను వాళ్ళే. మేము లోకల్గా లేనివల్ల మా పొలాన్ని ఎలాగైనా కాజేయాలని దురుద్దేశంతో మాపై గత 3 సంవత్సరాల నుంచి దాడులు దిగటం, మా పంటలను ధ్వంసం చేయటం, అలా మమ్మల్ని పలు రకాల ఇబ్బందులు పెడుతున్నారు. మేము మాకు జరిగిన అన్యాయాన్ని పై ఉన్నతాధికారులు అయిన కలెక్టర్, ఎస్పీ, సీఎం లోకేష్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళిన పై ఉన్నతాధికారులు కానీ, పై ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా మా సమస్యను చక్కగా విని చక్కగా స్పందిస్తూ కింద అధికారులైన వారికి ఆదేశాలు ఇవ్వటం, సమస్య వీళ్ళకి న్యాయం చేయమని ఇవ్వటం జరుగుతున్నది. కానీ ఇంతవరకు
వాళ్ళు కింద ఇంతవరకు మాత్రం మాకు న్యాయం జరగలేదు. మేము ఈరోజు మళ్ళీ ఎస్పీ దగ్గర కూడా వచ్చాము. మొన్న 1వ తేదీ మేము పొలంలో మేము పనులు చేసుకునే ఇలాగా మాపై దాడి చేసి కట్టెలతో కర్రలతో దాడి చేసి కొట్టేసి వెళ్ళిపోయారు. వారి మీద ఇంతవరకు మమ్మల్ని చంపేసి వెళ్ళిపోయిన వారి మీద కూడా ఇంతవరకు కానీ వారు ఇప్పటికి కూడా హ్యాపీగా ఊర్లో తిరుగుతూనే ఉన్నారు. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎస్పీ గారి దృష్టికి తీసుకోకపోయినా వారి మీద 307 పెట్టి వాళ్ళని మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని కూడా ఎస్పీ గారు కూడా ఆదేశాలు సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగినది. ఈ విషయాలను మాకు జరిగిన అన్యాయాలని మాకు న్యాయం చేయమని మన పేపర్ ద్వారా కానీ ప్రెస్ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.